డాక్టర్ గారు ఇప్పుడు మనం హైపోస్పేడియస్ అనేది సెకండ్ హైయెస్ట్ అంటే బర్త్ డిఫెక్ట్లో అనుకున్నాము. ఫస్ట్ వృషణాలు బయటకు రాకపోవడం అనుకున్నాము. సో దాని గురించి కూడా పూర్తి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేద్దాము. సో వృషణాలు బయటకు రాకుండా ఉండడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటి, వాటిని ప్రారంభంలో ఎలా గుర్తించాలి, అదే రకంగా ఎలాంటి చికిత్సా విధానాలు ఉంటాయి? ఆ వృషణాలు బయటికి రావడానికి మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే హైపోస్పేడియాస్ లాగే దానికి కూడా మనకు కారణం తెలియదు. ఓకే, కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల దానివల్ల రాకపోవచ్చు, కానీ అది మళ్ళీ మైనారిటీ. 95% కంటే ఎక్కువ పేషెంట్స్లో మిగతా అంతా నార్మల్గా ఉంటుంది. ఓన్లీ వృషణాలు మటుకు బయటికి రావు, ఒకటి కానీ రెండు కానీ. సో ఇది ఎలా గుర్తించాలంటే అది జనరల్గా ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఒక హాస్పిటల్లో కనుక డెలివరీ అయితే, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ఇప్పుడు అంకురాలో డెలివరీ అయింది. డెలివరీ అయితే ఏమవుతుందంటే ఒక పీడియాట్రిషియన్ విల్ అటెండ్ ద డెలివరీ. నార్మల్ డెలివరీ అయినా డెలివరీ అవ్వగానే ఒక పీడియాట్రిషియన్ చూస్తారు బేబీ. చూసినప్పుడు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ ఎగ్జామినేషన్ దే విల్ ఆల్సో ఎగ్జామిన్ ద టెస్టిస్. మామూలుగా కళ్ళు, ముక్కు అన్నీ ఎలా ఉన్నాయి, హార్ట్ ఎలా ఉంది, లంగ్స్ ఎలా ఉన్నాయి, బొడ్డు ఎలా ఉంది, టెస్టిస్ ఎలా ఉంది, పెనిస్ ఎలా ఉంది, ఏనల్ ఓపెనింగ్ ఉందా లేదా. దీస్ ఆర్ ఆల్ స్టాండర్డ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఏ పీడియాట్రిక్ స్పెషలిస్ట్. సో న్యూ బార్న్ బేబీని ఎగ్జామిన్ చేసినప్పుడు పీడియాట్రిషియన్ చూడాల్సినవి ఇవన్నీ. సో వాళ్ళు గుర్తుపట్టేస్తారు. వాళ్ళు గుర్తుపట్టేసి ఇది టెస్టిస్ ఒకటి ఒకటో రెండో కిందకి రాలేదని చెప్పి వాళ్ళు వెంటనే మాకు రెఫర్ చేస్తారు. యూజువల్గా మాకు పంపిస్తారు. మేము చూసేసి యూజువల్గా 6 months పాటు ఏం చెయ్యం, 6 monthsకి రమ్మని చెప్తాం. ఎందుకంటే చెప్పా కదా 6 monthsలో కిందకి రావచ్చు దాని అంతదే అని చెప్పి. సో వీ కాల్ దెమ్ బ్యాక్ అట్ 6 months. సో మిస్ అయ్యేది ఎక్కడంటే మన డిస్ట్రిక్ట్స్లోనో లేకపోతే ప్రైమరీ సెంటర్లోనో అక్కడ డెలివరీ అయినప్పుడు ఆ పర్టికులర్ అక్కడ ఉండే డాక్టర్ మే నాట్ బి ట్రైన్డ్ టు ఎగ్జామిన్ ద చిల్డ్రన్. అలాంటప్పుడు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పేరెంట్స్ చూసుకోవడం అనేది చాలా ఈజీ. ఓకే. సో ఎస్పెషల్లీ పిల్లవాడు నిద్రపోతున్నప్పుడు, వాడు యాక్టివ్గా ఉన్నప్పుడు పైకి కింద తిరుగుతుంటాయి అవి. సో చాలా కష్టం వాటిని ఉన్నాయో లేవో చెప్పటం. మీరు నిద్రపోయేటప్పుడు రిలాక్స్గా ఉన్నప్పుడు అవి కిందకు వచ్చి కూర్చుంటాయి స్క్రోటంలో. సో పేరెంట్స్ దే కెన్ వెరీ ఈజీలీ సీ. వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళ డాక్టర్ గారిని అడిగితే ఆ డాక్టర్ గారు చూసి చెప్తారు. సో ఇది రికగ్నైజ్ చేయడానికి మార్గం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గి